అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వీరు చెప్పినటువంటి మాటలు ఏంటివి? ఈ స్త్రీలు చెప్పినటువంటి మాటలు శిష్యులకు పోయి, యేసు ప్రభు లేచి ఉన్నాడు, యేసు ప్రభు సమాధిలో లేడు, ఖాళీగా ఉంది సమాధి. ఇది కదా వాళ్ళు చెప్పినటువంటి మాటలు. ఇంకా మాకు దేవదూత కనపడ్డారు. దేవదూత కనపడి, మీరు ఎందుకు సజీవుడైనటువంటి వానిని మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీతో చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటారు. అంతే కదా, లేనివేమీ చెప్పలేదు కదా వీళ్ళు. ఈ స్త్రీలు ఉన్న విషయమే చెప్పారు. వారు ఏదైతే కనుగొన్నారో అవే చెప్పారు. వాళ్ళు ఏదైతే చూశారో అదే చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది సత్యం కదా. యేసు ప్రభువు పునరుద్ధానుడైనాడు అనేటువంటిది సత్యం. సమాధి ఖాళీగా ఉన్నది అనేటువంటిది సత్యం. దేవదూతలు కనపడి వారిని గద్దించినారు అనేటువంటి విషయం సత్యం. సజీవుడగు వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడం నిజం. కాబట్టి ఇవన్నీ నిజాలే. ఇవే చెప్పుంటారు వాళ్ళు. ఇవే చెప్పుంటారు కదా. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అసత్యం ఉందా? లేదు. కల్పించినటువంటి మాటలు ఉన్నాయా? లేవు. సత్యం చెప్తే వారి దృష్టికి, ఎవరి దృష్టికి? వాళ్ళు ఎవరో మళ్ళీ పరాయోళ్ళు కాదు, శిష్యులే. 11 మంది శిష్యులకును తక్కిన వారు, ఇంకా మిగతా వాళ్ళు ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ అంటే వాళ్ళ దృష్టికి ఈ సత్యం చెప్పినటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు? వెర్రివాని వలె, వెర్రి మాటలుగా. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సత్యము ప్రకటించబడినప్పుడు ఆ సత్యము వినేటువంటి వారి దృష్టికి వెర్రి మాటలుగా కనపడటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదే అబద్ధం చెప్పామనుకోండి, వెంటనే నమ్మేస్తారు, వెంటనే స్వీకరిస్తారు. అబద్ధానికి నిజానికి ఉన్నటువంటి తేడా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏదో పెద్ద నాలెడ్జి లేకుంటే చాలా పెద్ద పెద్ద తెలివి జ్ఞానము అవసరం లేదు. సింపుల్గా మనము గ్రహించవచ్చు సత్యాన్ని. ఏంటిదంటే సత్యము చెప్పినటువంటి వారిని విన్నటువంటి వారు పిచ్చోళ్ళలాగా చూస్తారు. సత్యము లోకం దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది. సరే, లోకం దృష్టికి వెర్రితనంగా కనబడటం అనేటువంటిది ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చు ఒక రకంగా. కానీ ఇక్కడ సొంతోళ్ళకే, ప్రభువుని వెంబడించినటువంటి మనుషులకే, ఆయన శిష్యులకే వెర్రి మాటల్లాగా అనిపించాయంట. ఎంత దుఃఖకరం కదా, ఎంత విచారకరం కదా. ప్రభువుని వెంబడిస్తూ ప్రభువుతోటి ఉండి 3.5 సంవత్సరము తిరిగినటువంటి వాళ్ళు, ప్రభువు మాటలు విన్నటువంటి వాళ్ళు, ప్రభు బోధనలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడాను వారు దగ్గరుండి అనుభవించినటువంటి వాళ్ళు. వాళ్ళ దృష్టికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం వెర్రితనంగా అనిపించింది. అంతకంటే దుఃఖకరమైనటువంటి విషయం ఏముంటుంది? బాధాకరమైనటువంటి విషయం ఏముంటుంది? అంతే. ఈ రోజుల్లో కూడాను సత్యం మాట్లాడితే, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే, ఆ ప్రకటించేటువంటి వారు పిచ్చోళ్ళు.
వారి మాటలు పిచ్చి మాటలు, వారి మాటలు వెర్రి మాటలు. అదే అబద్ధం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారే, అబద్ధ బోధనలు, దేవుని వాక్యమునకు విరోధముగా చెప్పేటువంటి బోధనలు, వాక్యంలో లేనటువంటివి కల్పించి కల్పనా కథలు చెప్పేటువంటి బోధనలు ఉంటాయి కదా, అవి ఎట్లుంటాయి? కమ్మగా ఉంటాయి. వీణుల విందు అనేటువంటి మాట ఒక ఇడియం ఉంది తెలుగులో. వీణుల విందు అంటే చెవులకు విందు, హాయిగా ఉంటుంది చెవులకు. ఏది? అసత్యం, అబద్ధం, దుర్బోధ, కల్పింపబడినటువంటి కల్పనా కథలు, ఇవి వినేటువంటి మనుషులకు హాయిగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. అందుకే తండోపతండాలుగా అబద్ధ బోధకుల వద్దకు వెళ్తారు. యేసు ప్రభు ఊరికినే అనలేదు గొర్రెలు అనేటువంటి మాట. ఊరికినే పెట్టలేదు విశ్వాసులను ఉద్దేశించి గొర్రెలు అని. అది అన్ని సందర్భాలకు సరిపోతుంది గొర్రెలు అనేటువంటి మాట. ఏది, ఎవరు నిజమైనటువంటి కాపరి, ఎవరు దొంగ కాపరి, ఎవరు అపవాది, ఎవరు ప్రభు, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి దాన్ని వివేచించకుండా చెప్పిన ప్రతి మాటకు చప్పట్లు కొట్టడం, ఆమెను చెప్పటం, హల్లెలూయా చెప్పటం, వారిని వెంబడించటం. ఆ సందర్భంలో ఎవరైనా ట్రూత్ చెప్పారనుకోండి, ఉన్నదన్నట్టు చెప్పారనుకోండి, సత్యం చెప్పారనుకోండి, ఆ చెప్పినటువంటి వాళ్ళు ఎట్లా కనబడతారంట? వెర్రి వాళ్ళలాగా. ఇప్పుడు యేసుప్రభు లేచాడు అనేటువంటిది సత్యం, అదే కదా వాళ్ళు చెప్పింది. పోయి ప్రభువు సమాధి ఖాళీగా ఉంది బాబు, ఆయన లేడు సమాధిలో, ఆయన మనకు చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు, ఆయన మనకు చెప్పినటువంటి విషయం కూడాను చాలాసార్లు మనకు చెప్పాడు, ఆ విషయం కూడాను మీకు తెలుసు, ఆయన చెప్పినట్లే లేచాడు, దేవదూతలు కూడాను వచ్చి మాకు సాక్ష్యం ఇచ్చారు బాబు, ఇదే కదా వాళ్ళు చెప్పింది. ఆహా, వెర్రి మాటలోలే ఉన్నాయంట. అదే కదా మన దౌర్భాగ్యం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు మనకు కాదు, ఏదైనా మనంలో అవకాదానికి ఏం చెప్పాడు? మీరు ఈ పండు తినకూడదు, తినదినను నిశ్చయంగా చచ్చిపోతారు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట ఎవరికి? అవకాదానికి. కానీ అపవాది ఏమొచ్చి చెప్పాడు? సర్పం ఏమొచ్చి చెప్పింది? దానికి టోటల్గా భిన్నమైనటువంటి మాటలు. ఎట్లా? మీరు చావనే చావరు. చూడండి ఎంత పూర్తి డెడ్ అగెనెస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్కి బద్ధ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అపవాది. దేవుడేమో మీరు ఈ పండు తిరుదినమును నిశ్చయంగా చచ్చెదరు, ఇది సత్యం. మరి అసత్యమైంది, మీరు చావనే చావరు, ఇది అసత్యం. కానీ ఏది నమ్మారు వాళ్ళు? అసత్యాన్నే నమ్మారు. పండు తిన్నారు, మీరు దేవదూతుల వల్లే ఉంటారు, పండు తిన్నారు. కారణం సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చుచున్నది అని చెప్పేసి తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తాడు. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉన్నది ఈ దినాల్లో. అప్పుడు కూడాను శిష్యుల విషయంలో ఈ స్త్రీలు సత్యం చెప్తే అదే జరిగింది. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. పిచ్చోళ్ళారా, మీకేమన్నా పిచ్చి పట్టిందా అంటున్నారు. ప్రభు చెప్పాడు కదా, మనకి లేఖనంలో ఉన్నది కదా అని మనం లేఖనం చూపెట్టినా కూడాను ఈ సోకాల్డ్ పీపుల్ ఏమంటారు? పిచ్చోళ్ళారా, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. ఇక కొంచెము బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, బలహీనమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఏమనుకుంటారంటే, నిజమే కాబోలు, మేము
పిచ్చోళ్ళమే కావాలి. మేము అర్థం చేసుకున్నది తప్పేమో, మేము చూసింది ఒకవేళ నిజం కాదేమో, మేమే భ్రమపడ్డామేమో అనుకునేంతగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి 1,00,000 మంది ఒక సైడ్ ఉన్నా, ఆ 1,00,000 మంది చెప్పేది అబద్ధము అని తెలిసినప్పుడు, లేఖనానుసారము కాదు అని తెలిసినప్పుడు, ఈ వైపు మనం ఒక్కళ్ళమే ఉన్నా, మనము సత్యం వైపు నిలబడి ఉన్నాము, లేఖనానుసారంగా మనం నిలబడి ఉన్నాము అని కన్ఫామ్గా తెలిసినప్పుడు, ఎంతమంది దానికి ఎదురు చెప్పినా కూడాను మనము వినాల్సిన పని లేదు. ఎందుకంటే అబద్ధము 1,000,000 మంది చెప్పినా కూడా ఒక అబద్ధం అబద్ధమే అవుతుంది. కానీ ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి అది నిజమై పోదు. అబద్ధము నిజమైపోదు. మందిని బట్టి, సంఖ్యాబలమును బట్టి ఒక అబద్ధాన్ని ఎక్కువ మంది చెప్తే అది నిజమైపోద్దా? ఎప్పటికీ కాదు. ఎవరు చెప్పనంత మాత్రాన, ఎవరు సపోర్ట్ లేనంత మాత్రాన ఒక్కడు నిలబడ్డా కూడాను సత్యము సత్యమే అవుతుంది తప్ప అసత్యము ఎన్నటికీ కాదు. అందుకే మనము ఎప్పుడూ కూడాను స్థిరంగా నిలబడాలి సత్యం పక్కన. ఏంటిది సత్యము? ఆయన వాక్యమే సత్యము. వాక్యము ఏమి చెబుతూ ఉన్నదో అది కాకుండా దానికి భిన్నంగా ఉన్నటువంటి ఏ మాటైనా, ఏ బోధైనా ఆచరించడానికిని, అనుసరించడానికిని, నమ్మడానికిని వీలు లేనే లేదు. ఎక్కువ మంది పోవచ్చు గాక, తండోపతండలుగా 1,000 మంది పోవచ్చు. అయినప్పటికీ 1,000 మంది పోతున్నారు కాబట్టి అక్కడ సత్యము చెప్పబడుతున్నది, అక్కడ చెప్పబడేది సత్యము అని మనము ఎట్టి పరిస్థితుల్లో ఒక కంక్లూజన్కి రావడానికి లేదు. వాక్యము ఏమి చెబుతున్నదో దానిని మాత్రమే మనము పరిగణనలోకి తీసుకోవాలి. మనల్ని లోకము వెర్రివాళ్ళన్నా పర్వాలేదు, మనము వారి దృష్టికి వెర్రి మాటలు పలికేటువంటి వారంగా అనిపించినా పర్వాలేదు. ఈ స్త్రీలు చెప్పింది ముమ్మాటికి సత్యం. సరే, ఆ మాట చెప్పేటప్పటికీ 12వ వచనంలో పేతురు లేచాడు. పేతురు కూడా నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. కానీ పేతురు ఏందో చూద్దాం, వీళ్ళు చెప్పినటువంటి మాట నిజమా కాదా అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళెను. పేతురు సరే చూద్దాము, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నిజమో కాదో ఒకసారి చూద్దామని చెప్పేసి సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు. కొంచెంలో బెటర్ పేతురు అక్కడ ఉన్నటువంటి వారి అందరికంటే కూడా. సరే చూద్దామని చెప్పేసి పోయి చూశాడు. నిజంగానే సమాధి రాయి దొర్లించబడి ఉంది. అక్కడ సమాధిలో ప్రభు దేహం లేదు, సమాధి ఖాళీగా ఉంది. అక్కడ నారబట్టలు అంటే ఈ బాడీకి చుడతారు కదా, బాడీకి చుట్టి సమాధిలో పెట్టేటువంటి ఆచారము యూదులకు ఉన్నది. ప్రేత వస్త్రాలు అనేటువంటి మాట, నారబట్టలు అనేటువంటి మాట చుడతారు. చుట్టి ఆయిల్స్ అన్నీ పోసి సమాధిలో పెడితే ఎక్కువ కాలము బాడీ చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి వారు అట్లా పెడతారు. ఆ బట్టలు మాత్రం ఉన్నాయి, కానీ మనిషి లేడు అనేటువంటి విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆశ్చర్యపడుచు తిరిగి వెళ్ళెను అని చెప్పేసి రాయబడి, ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. అంతేగాని అతడు నమ్మాడు అని చెప్పేసి రాయలేదు. చూడండి, పేతురు యేసు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యులలో పేతురు ఉన్నాడు. అయినప్పటికీ కూడాను పేతురు నమ్మలేదు. వచ్చి చూశాడు. అయినా కానీ
ఖాళీగా ఉంది సమాధి అని చెప్పేసి నమ్మొచ్చు కదా. అయ్యో ప్రభువు చెప్పింది నిజమే, ప్రభువు చాలాసార్లు చెప్పాడు ఈ విషయము, కాబట్టి ఆయన చెప్పినట్టే లేచాడు అని చెప్పేసి నమ్మాడు అని చెప్పేసి రాయబడలే. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, జరిగిన దాన్ని అతను చూచి జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను అని చెప్పేసి రాయబడి. ఇంకొక చోట ఏం రాయబడిందంటే, పేతురు నేను మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయము 2వ వచనంలో, సీమోను పేతురును దిదుమా అనబడిన తోమయు గలిలీలోని కానా అను ఊరివాడకు నతనీయులను జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడాను ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్ట బోధనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. పేతురు చేపలు పట్టేవాడు కదా, ఆయన్ని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు పిలిచాడు. ఏమని పిలిచాడు? నువ్వు నాతో వెంబడించు, నేను మనుషులను పట్టు జాలరుగా మారుస్తాను అన్నాడు. నువ్వు నాతో వచ్చావంటే నిన్ను మనుషులను పట్టేటట్టుగా చేస్తానని చెప్పినప్పుడు తమ వలలు ఉన్న ఫలంగా వదిలిపెట్టేసి ప్రభువును వెంబడించినటువంటి వాడిలో పేతురు ఒకడు. అటువంటి పేతురు ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తున్నాడు? తిరిగి సేమ్ నేను వెనక్కి వెళ్ళిపోతా, నేను చేపలు పట్టడానికి తిరిగిపోతా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం చూసి తక్కిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంట, మేమునూ వస్తాం, మేమునూ చేపలు పట్టడానికి వస్తాం. అంటే ఈ 3.5 సంవత్సరం జీవితము, ప్రభుతో తిరిగినటువంటి జీవితము, ప్రభు బోధనలు ఏమైనాయి? ఏమో. ఆశ్చర్యపడతా ఇంటికి వచ్చాడు. అంతేగాని నమ్మి ఇంటికి వచ్చినట్లుగా అక్కడ మనకు కనపడదు. ఇవన్నీ కూడా ఏంటివి? విశ్వాసీ జీవితం ఇది. విశ్వాసీ జీవితము ఇక్కడ మనకు ప్రతి వచనంలో కనబడుతుంది. మన జీవితాలు కూడాను అంతే. అన్నీ చూస్తూ ఉంటాము, అన్నీ అనుభవిస్తూనే ఉంటాము. ఆకాశంతో చూసినప్పుడు, ఆకాశ నక్షత్రాలను చూసినప్పుడు, ఓ దేవుని యొక్క సృష్టి అనుకుంటాం, ఎంత గొప్పది దేవుని యొక్క సృష్టి అనుకుంటాం. మనకు అర్థం కానటువంటి గొప్ప గొప్ప సంగతులు ఎన్నో మనం విన్నప్పుడు, చూసినప్పుడు, ఇది దేవుని సృష్టి అనుకుంటాం. ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు ఇది దేవుని కార్యం అనుకుంటాం. అన్నీ తెలుసు, వాక్యం చదువుతాం. కానీ ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బలహీనపడిపోతాము. ప్రభువుని వెంబడించుట మానుకొని వెనుదిరిగిపోవడానికి కూడాను అవకాశాలు ఉంటాయి చాలాసార్లు. అట్లాగే అనేక మంది విశ్వాసులు జారిపోతూ ఉంటారు, వెనుకగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నమ్మవలసిన సమయంలో, అసలు మనం ప్రభుతో పాటు ఉండవలసినటువంటి సమయంలో, సాక్షులుగా ఈ లోకంలో ఆయనకు మనము జీవించాల్సినటువంటి సమయంలో చాలాసార్లు ఆగిపోతూ వెనుదిరిగిపోతూ ఉంటాం. శిష్యులు అదే పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభువు లేచాడు అన్నటువంటి పునరుద్ధాన వార్త విన్నా కూడాను వారికి నమ్మశక్యంగా అనిపించలేదు. వారి మనసులు నమ్మడానికి సిద్ధంగా లేవు. అందుకే ఖాళీ సమాధి చూసి కూడాను పేతురు వెనక్కి వెళ్ళిపోయినాడు, ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అలాగున ఉండటానికి లేదు. ఎందుకు రాయించాడు? దేవుడు జరిగినటువంటి విషయాలను అన్నీ కాదు, కొన్ని చాలా కొద్ది విషయాలు రాయించాడు. 3.5 సంవత్సరము డే టు డే అన్నీ కూడాను అకౌంట్ రాయాలంటే 1000 పేజీలు అవుతుంది, లక్షల పేజీలు అవుతుంది. అన్నీ రాయించలేదు. మనకు అవసరమైనటువంటివి, మన విశ్వాస జీవితాన్ని బలపరిచేటువంటి కొన్ని చాలా కొద్ది సంఘటనలను రాయించి ఉంచాడు. ఎందుకు? మనలను బలపరచటానికి, మనలను విశ్వాసములో స్థిరపరచటానికి. వాళ్ళు అట్లా చేశారు, మీరు అట్లా చెయ్యొద్దు అని చెప్పడానికి. వాళ్ళు అట్లా చేశారు కాబట్టి మనం చేసినా కూడా నడుస్తుంది, సరిపోద్ది అని చెప్పడానికి కాదు. తర్వాత వాళ్ళు మళ్ళీ స్థిరపరుస్తారు, ప్రభువు వారిని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో దిగేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తలు చెప్పి మరి ప్రభువు వెళ్తాడు.
ప్రభు వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళు బలపరచబడతారు. ఘనమైనటువంటి గొప్ప పరిచర్య చేసి సేవలోనే వాళ్ళు హతసాక్షులు, మార్టీర్ కావడం మనము చూస్తాం. మంచిదే. కానీ ఈ సంఘటనలన్నీ మనం చూసినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో, ఉంటే సరి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు ఆ విషయాలన్నీ వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మనకు సత్యము బోధపడడానికి టైం పడుతుంది. వాళ్ళతోటి, ప్రభుతోటి ఉన్నవాళ్లే సత్యాన్ని నమ్మడానికి వెనకాడారు అంటే లోకంలో ఉన్నవాళ్ళు వెంటనే నమ్ముతారా? అంతగా వెంటనే నమ్మరు. వారికి టైం పడుతుంది. కాబట్టి మనం ఓపికతోటి, సహనముతోటి, ఓర్పుతోటి, విశ్వాసమును కాపాడుకుంటూ ముందు పోవాలంటే ఏం చేయాలా? అనుదినము వాక్యాహారాన్ని తీసుకోవాలి. అది మన జీవితాలకు బలం, మన యొక్క ఆత్మలకు బలం. ఎందుకు అంటే మనుషుడు జీవించేది వాక్యం వలన అని చెప్పి ప్రభువు చెప్పాడు. ఈ వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, లేదా వాటిని స్వీకరించినప్పుడు, దాన్ని విని దాని ప్రకారం చేసిన వాడే అని చెప్పాడు ప్రభు. ఎవడు వస్తాడు పరలోక రాజ్యంలోనికి అంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు రాడు. ఎవడు దాన్ని విని గైకొనువాడు. అది ముఖ్యం. కాబట్టి సత్యాన్ని విని దాన్ని గైకొన్నటువంటి వారికి మాత్రమే ఈ గొప్ప భాగ్యము, నిత్య జీవం. కాబట్టి మనము పడిపోకుండా ఉండటానికి వాక్యమే మనకు ఆధారం. మన నమ్మకానికి వాక్యమే ఆధారం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటువంటి వాడు మన ప్రభు. ఎవరు ఆ ప్రభు? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ ప్రభు వాక్యము శరీరధారి అయినది అని చెప్పేసి మనము యోహాను 1:14 చూస్తాం. కాబట్టి ప్రభు అంటే వాక్యమే. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది, విశ్వాస జీవితంలో ముందుకు త్రోసేది, నిత్య జీవంలోనికి మనల్ని తీసుకుని పోయేది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.